ఈ ఫ్యాన్సీ చూసారా, రాజస్థాన్లో ఏ షాప్కి వెళ్ళా ఇవి మాత్రం పక్కా మ్యాండేటరీ. మా వాడు ఎంత హుషారుగా నన్ను లాక్కొని వెళ్తున్నాడు అనుకుంటున్నారా. షాపింగ్ మాల్కి వెళ్ళాం అంటే ఆ మాత్రం పిల్లలకి హుషారు ఉంటుందిలే. అంటే నీకు లేదా అంటే నాకు కూడా ఉంది, కాకపోతే జస్ట్ చూడడానికి మాత్రమే వచ్చాం, మేమైతే కొనడానికి అయితే రాలే. మా వాడికి అలానే ఒక క్యాప్ కూడా తీసుకుందాం అనుకొని వెళ్ళాం. కానీ ఏంటో భయ్య, నాకైనా ఇలా జరుగుతుంది, మీకు కూడా ఇలానే జరుగుతుందా? మనం ఏదైతే కొందామనేది ఒక దాంట్లోకి ఎంటర్ అవుతామో అది తప్ప మిగతావన్నీ కొనుక్కొని వస్తాము. నేను ఈరోజు అదే చేశాను. మా వాడికి క్యాప్ కావాలి, అది కొందామని వెళ్తే అది వాడికి సెట్ అవ్వలే. బట్ అక్కడ బట్టలకు మేము టెంప్ట్ అయ్యి మా ముగ్గురం బట్టలు కొనుక్కొని వచ్చాం. బిల్ ఎంత అయిందంటే బట్టలకే 3000 అయ్యింది. అలా ఉంటుంది అన్నమాట. జస్ట్ ఖాళీగా ఉన్నాం, అది రీసెంట్గా ఓపెన్ చేశారని వెళ్తే మాకేం 3000 కన్నాం. అంటే మరి అక్కడ ఐటమ్స్ అలా ఉన్నాయి. రాజస్థాన్లో మన సైడ్ కన్నా ఇక్కడ ఐటమ్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కొంచెం మోడల్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అదే మనకు ఆకర్షించేలా ఉంటాయి. చూసారా ఎంత బాగున్నాయో ఇంటీరియర్ ఐటమ్స్, చూడడానికి తీసుకునేలాగా, పట్టుకెళ్ళిపోయేలాగా మంచి టెంప్టింగ్గా ఉన్నాయి కదా. నేను అందుకే టెంప్టింగ్గా ఇదైతే ఇంకా టెంప్టింగ్గా పెట్టారు. అలా పెడితే ఎవరు కొనకన్నా ఉంటారు, అందరూ కొనేస్తారు. మీరు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. బాయ్.